హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసిన వాళ్ళు హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 61. నువ్వు వాగిన చెత్తవాగుడు అలాంటిది అని రామ్ చెంపపై సున్నితంగా నిమురుతూ ముద్దు పెట్టడంతో ఇప్పటికి తగ్గిందిలే అంది అవని నవ్వుతూ. హ, కొడితేనే ముద్దు పెడతానా రాక్షసి అని ముద్దు పెట్టిన బుగ్గపై కొరికేశాడు రామ్. ఇడియట్, అలా కొరకకురా అని అవని అనడంతో ఆమె మెడపై మరింత లోతుగా కొరికాడు రామ్. రే అని అవని రామ్ వీపుపై గోర్లతో గీకేయడంతో ఆమె నుంచి దూరం జరిగాడు రామ్. ఎందుకురా ఇలా రాక్షసుడిలా ప్రవర్తిస్తావు అంది అవని నొప్పికి కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే. రామ్ నవ్వుతూ అవని కళ్ళు తుడిచి, నిన్ను చూస్తుంటే ఇలా కొరికి తినేయాలని ఉంటుంది, ఇసుకేయాలనిపిస్తుంది అంటూ తన కౌగిట్లో అవనిని బంధించాడు రామ్. నేనేమన్నా మామిడి పండునారా పిసకడానికి అని రామ్ని ఒక్కటేసింది అవని చిరుకోపంగా. నువ్వు మామిడి పండు కాదే, నా కోసం మనిషిలా పుట్టిన పండువి అంటూ అవని చీరని నడుముపై తప్పించి 2 చేతులతో చుట్టేశాడు రామ్. ఎంత బ్లాంకెట్ కప్పుకున్నా రామ్ స్పర్శ ఇచ్చే వెచ్చదనం బ్లాంకెట్ ఇవ్వదని అర్థమైన అవని తలెత్తి రామ్ని చూస్తూ తమ మధ్య ఉన్న చేతులు తీసి అతని మెడ చుట్టూ వేసి పూర్తిగా రామ్కి దగ్గరగా జరిగింది. ఏంటి మేడం, చలిపోయిందా అని అవని చెవి కింద ముద్దు పెడుతూ అడిగాడు రామ్. నువ్విలా వెచ్చదనం ఇస్తుంటే ఇంకా చలి ఎక్కడలే అనింది అవని చిన్నగా చెబుతూ. నేను కూడా నీ నుంచి వెచ్చదనం తీసుకుంటున్నా అవి అని గుసగుసగా చెబుతున్న రామ్ వెచ్చని శ్వాస భుజంపై తగులుతుంటే మరింతగా రామ్ కౌగిలిలో ఒదిగిపోయింది అవని. నువ్విలా వచ్చేస్తే కష్టమే దెయ్యం అని నడుముపై ఉన్న చేతితో ఆమె కుచ్చిళ్ళు జరుపుతూ ఆమె నాభి చుట్టూ చూపుడు వేలితో రాశాడు రామ్. ఇడియట్, చూడకుండానే చేతులని ఎక్కడెక్కడ వేస్తావురా అంది అవని రామ్ జుట్టు పట్టి లాగుతూ. నీ శరీరంలో ఏవి ఎక్కడ ఉన్నాయో నీకన్నా నాకే బాగా తెలుసు, ఇక చూడడం ఎందుకే అంటున్న రామ్ నోటిపై చేయి పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడకురా అంది అవని. నీ దగ్గర నాకు సిగ్గెందుకే అని నాభి నుండి చేతిని జరుపుతూ కుచ్చిళ్ళని బయటకు లాగేశాడు రామ్. రే, మనం ఎక్కడున్నామో గుర్తుంచుకో అంది అవని. మన ప్లేస్కి వెళదామా అని రామ్ అవని మెడపై పెదవులతో రాస్తూ అడగడంతో అవసరమా అంది అవని చిన్నగా. దాంతో అవనిని సీరియస్గా చూస్తూ అవసరమే, నాకు 5 రోజులు గ్యాప్ వచ్చేసిందే రాక్షసి అని రామ్ అనడంతో అవని నవ్వుతూ రేపంతా నీ ఇష్టమేరా, అమ్మ అత్త వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు కదా అంది అవని. రేపటిదే అని అవని పెదవులు అందుకున్నాడు రామ్. అవని అడ్డు చెప్పకపోవడంతో పైకి లేచి డోర్కి బయట నుంచి గడియ పెట్టాడు. ఇడియట్, సిగ్గులేదు అంది అవని నవ్వుతూ. తప్పదమ్మా, నా బాధ నాది అని మధ్యలో ఉన్న పరుపుని గోడ చివరకు లాగి చెట్టు కిందకు వేశాడు రామ్. ఆఖరికి ఈ చెట్టు కూడా నీకు యూజ్ అవుతోందని అవని నవ్వుతుంటే తన టీషర్ట్ తీసి పక్కన వేస్తూ ఒక్కసారిగా ఆమెపై వాలిపోయాడు రామ్. రామ్ బరువుకి అవని అరుపు బయటకు రాకుండా అతని పెదవులు అవని నోటికి తాళం వేస్తే అవని చేతులు తమ ఇద్దరి చేతులని బ్లాంకెట్ కింద దాచేసింది. నీ పిచ్చి మొహం, ఈ చీకటిలో ఈ అర్ధరాత్రిలో మనల్నెవరు చూస్తారే అని రామంటున్నా నాకు ఇబ్బందిరా అని అవని అనడంతో మరేం మాట్లాడలేదు రామ్.
చీర పిన్ తీసి పక్కన పెట్టిన రామ్ ఆమె రెండు చేతులని తన చేతులతో బంధించి మెడపై పెదవులతో యుద్ధం మొదలు పెట్టాడు. కంఠం మీదుగా నాలుకతో ఎంగిలి రాస్తూ కిందకు జారిన రామ్ రవికని తీస్తూ అవిని చూశాడు. తన కళ్ళను మూసేసి తన చేతిలో ఉన్న రామ్ చేతులపై తన పట్టు బిగిస్తూ అతనికి ఆహ్వానం పలికింది అవని. ఎన్నిసార్లు రుచి చూసినా తనివి తీరని దాహంతో ఆమెని సొంతం చేసుకుంటున్న ప్రతిసారి రామ్లో కలిగే భావం వివరించలేనిది. ఆమె చేతులను వదిలి నడుముని మీటుతూ ఆమె చీరని జరుపుతూ కాళ్ళని నిమురుతూ తనకు అవనిని అనుకూలంగా మార్చుకుంటూ అవనిని తనలో కలిపేసుకున్నాడు రామ్. తన నోటి నుండి వచ్చే అరుపుని ఆపుకుంటూ తన పంటితో కింద పెదవిని కొరుక్కొని రామ్ తలని తన వైపుకు అదుముకుంది అవని. నిమిషం తర్వాత తన తలపై ఉన్న అవని చేతుల పట్టు దూరం అవడంతో తన కదలికలను మొదలు పెట్టాడు రామ్. ఆమె పరువాలను వీడి పెదవులపై ముద్దు పెడుతూ అవి అన్నాడు రామ్ హస్కీ టోన్తో పిలుస్తూ. హా అని కష్టంగా పలికి కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూసింది అవని. కళ్ళు మూయకు అని రామ్ చెబుతున్నంతలోనే ఆమె కళ్ళు మూసుకుపోతుంటే అవి అన్నాడు రామ్ మళ్ళీ పిలుస్తూ. పోరా నేను చూడను నిన్ను అంది అవని. ప్లీజే అని రామ్ ఆమె బుగ్గలు రెండు నొక్కడంతో అతని మాటల్లో ప్రేమకు రిక్వెస్ట్కు కరుగుతూ మత్తెక్కిస్తున్న అతని చూపులకు జత కలిపిన అవనికి ఆ క్షణం తెలీదు రామ్లోని ఉద్రేకం రెండింతలు పెంచిందని. రామ్ అని అవని అరవడంతో ఆమె నోరు తన చేత్తో మూసేశాడు రామ్. అతని వేగం తట్టుకోలేని అవని రామ్ అరచేతిని కొరికేసిన రామ్ మాత్రం ఆ నొప్పిని పట్టించుకోకుండా కొంతసేపటికి అవనిపై వాలిపోయాడు. పంది సచ్చినోడా అని రామ్ని తిడుతూనే అతనికి పట్టిన చెమట తన చీరతో తుడుస్తున్న అవని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి తిడుతూనే నాకు సేవలు చేస్తున్నావేంటే పిచ్చిదానా అన్నాడు రామ్ నవ్వుతూ. తిడితే సేవలు చేయకూడదా అని రామ్ దూరం అవడంతో తన బట్టలు సరిచేసుకుంది అవని. ఎక్కడికి అంటున్న అవనిని చూసి తానిటి పెడతా ఉండు అని తన డ్రెస్ వేసుకొని వెళ్ళాడు రామ్. రామ్ దగ్గరకు తీసుకోవడంతో పాటు అతని గుండెలపై వాలిన అవని తనకి అలవాటైన గుండె చప్పుడు విని కళ్ళు మూసుకుంటే నిద్రపోయిన ఆమె మొహంపై ముద్దులు పెడుతూ ఇడియట్ ఏం చేసినా తిడతావు కానీ దూరం మాత్రం పెట్టవే దెయ్యం. ఈ పిచ్చితోనే నా మనసులో మొత్తంగా నిండిపోయింది రాక్షసి అని చివరగా అవని తలపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్, నీకు నేనుంటే చాలు, గుడిస్లో అయినా హ్యాపీగా బ్రతికేస్తావా అని నిన్నటి రోజున శారద అవనిని తమతో వచ్చి రాత్రిళ్లలో పడుకోమనడం విన్న రామ్ బయట నుంచి అవని సమాధానం కోసం ఎదురు చూశాడు. ఆ అత్త నేనేం పట్టు పరుగుల మీద పెరగలేదు. గట్టిగా ఇంకో నెల ఉంటే పల్లవి వెళ్ళిపోతుంది. కానీ నేను మాత్రం ఈ నెలలో రామ్ని వదిలి రాను. రామ్ పక్కన ఉంటే నేను కటిక నేలపై అయినా ఊరి గుడిసెలో అయినా జీవితాంతం హ్యాపీగా బ్రతికేస్తాను. కానీ నిద్రపోవడానికి బెడ్ కోసం వాడిని ఒంటరిగా వదిలేసి రాలేను. కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసే పంచుకుంటాం. కానీ ఒక్క పూట అయినా నేను రామ్కి దూరంగా ఉండాలని కలలో కూడా అనుకోను. ఈ విషయం వదిలే మేమేం ఫీల్ అవ్వడం లేదు. మా గురించి తెలిసి కూడా ఇలా బాధపడి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంది అవని. ఆ మాటలు శారదతో పాటు విన్న లక్ష్మికి కూడా కూతురి ప్రేమకు మురిసిపోయిన ఆ ఇద్దరి పిచ్చికి సంతోషంతో పాటు భయం కూడా ఉంది శారదా లక్ష్మిల మనసుల్లో. ఆ విషయం గుర్తు తెచ్చుకున్న రామ్ హ్యాపీగా నవ్వుతూ ఊపిరాడని కౌగిలిలో ఆమెను బంధించి
నిద్రలోకి జారుకున్నాడు.